హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇవాళ డిసెంబర్ 31 ఇంక ఇయర్‌కి ఇదే లాస్ట్ వ్లాగ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి కొత్త వీడియో స్టార్ట్ అవుతది. ఇలాగే గదా అందరం మాట్లాడుకునేది అన్ని విషయాలు. సో, ఇంకా నా బంగారు పోయిన విషయం గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను. మా ఇంట్లోనే పోయింది అని అన్నారు అనేసి మా ఇంట్లో వాళ్ళకి అనుమానం అని. అది అక్షరాల నిజమండి. నిజమని ఎందుకు చెప్తానంటే, నాకు దాంతో పాటి ఇంకా కొన్ని అనుభవాలు జరిగాయి. అవి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఎప్పుడైనా మళ్ళీ దానికి టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆ అనుభవాల వల్ల నేను నమ్ముతున్నాననమాట. ఇంకా ఈ మధ్యన ఇదేంటి మీకు షార్ట్ వీడియోలో చూపిచ్చాను. ఇది మనము పౌచెస్ లాగా కుడుతున్నాను. జ్యువెల్లరీ పౌచెస్ లాగా. షార్ట్ వీడియోలో చూసారు గదా! దేనికంటే మనము ఊర్లకెళ్ళినప్పుడు పర్సులలో పెట్టుకొని పోతాం. పెద్ద పెద్ద పర్సులో మంచి మంచి జ్యువెల్లరీలు. అలా పెట్టుకెళ్ళకుండా ఇలా మీ జ్యువెల్లరీని బట్టి మీ దగ్గరున్న టర్కీ క్లాత్ లేదా ఉల్లెన్ క్లాత్ సాఫ్ట్‌గా ఉంటది గదా! దీన్ని పెట్టుకుంటే మూటల్లాగా కట్టుకొని పోవచ్చండి. బంగారంకు కాస్ట్‌లీ బ్యాగులు పెట్టుకోకండి. చాలామంది పెళ్ళిళ్ళప్పుడు చూసే ఉంటారు మీరు. ఎందుకంటే పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగులేసుకొని తిరుగుతారు షోల్డర్‌లో. సో, అది ఆటోమేటిక్‌గా తెలిసిపోతది జనాలకు. దాంట్లో బంగారం ఉందనేసి. రూమ్‌లలో పెట్టరు గదా! నాలాగా పిచ్చిదానిలాగా ఎవరు రూమ్‌లలో పెట్టరు గదా! సో, నేను పోగొట్టుకున్నప్పుడు మంచి జ్యువెల్లరీ బ్యాగు పెళ్ళికి మా ఆయన ఫ్రెండ్ పెళ్ళిలో గిఫ్ట్‌గా వస్తే అప్పట్లో అది ఎవరి దగ్గర లేదు. నా దగ్గరే ఉండింది. సో, అది ఇలా మీరు చేసుకొని వాడుకోవటానికి ఇలా ట్రావెలింగ్‌లో యూజ్ అవుతదని చూపిస్తున్నా చూడండి. రోజు వాడుకోవడానికి గూడా మీరు పెట్టుకోవచ్చు. లాకర్‌లలో నగలు పెట్టుకుంటారు గదా! దానికి కూడా పెట్టుకోవచ్చు. బాక్సులలో పెట్టే బదులు ఎన్ని నగలు క్యారీ చేసినా గానీ ఇలా పెట్టుకోవటం వల్ల మీ రాళ్ళ వస్తువు కానీ ఏది పాడవ్వదు. ఎందుకంటే సాఫ్ట్‌గా ఉంటది గదా! ఒకవేళ ఇలా పెట్టుకున్నా కానీ అన్నీ కలిపి ఒక బాక్స్‌లో పెట్టుకోకండి. నేను అలాగే పెట్టుకొని పోగొట్టుకున్నాను. మన దగ్గర పనికిరాని పౌడర్ బాక్సులు, క్రీమ్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి గదా! వాటిలో పెట్టుకొని క్యారీ చేయండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టుకోండి. నగలంతా ఒక దగ్గర పెట్టుకోకండి. సూట్ కేస్‌లో ఒకటి, హ్యాండ్ బ్యాగ్‌లో ఒకటి. ఎందుకంటే ఆ అనుభవము నాకు నేర్పిన పాఠంతో చెప్తున్నాను. మొత్తం ఒకటే దగ్గర పెట్టుకొని దొంగకు ఈజీ పని చేయకండి మొత్తం ఎత్తేసేలాగా. నాది మధ్యలోనే పోయిందని చెప్పాను గదా! అప్పుడు ఎలా అంటే ఈ మధ్య నాకు ఒకరు పరిచయమయ్యారు. అందరికీ మనకు ఏదన్నా జరిగితే మనము అడుగుతాం గదా! ప్రశ్నల్లాగా. అట్లా ఒకరు పరిచయమైతే అడిగా. నన్ను ఎవ్వరు నాకు పరిచయమైనా కానీ గొప్పవాళ్ళు జాతకాలు తెలిసినోళ్ళని వాళ్ళని ఫస్ట్ అడిగేదేందంటే, నా బంగారు తీసిన దొంగ ఎవరు అని అడుగుతా. వాళ్ళు అది తప్ప అన్నిటికి నాకు సమాధానం ఇస్తారు. ఇంకా అదే చెప్పాను గదా! డిసెంబర్ 25 బంగారం పోయింది. ఆ తర్వాత 3 రోజులకి పరిటాల రవి అనంతపూర్‌లో ఆయనది మర్డర్ అయిపోయిందనమాట. అందుకనేసి ఆ 3 రోజులు మాకు ఎవరైతే కేస్ రన్ చేస్తున్నారో వాళ్ళు కాంటాక్ట్‌లో లేకుండా 3 డేస్ ఫోన్స్ బంద్ అనమాట. సో, ఊరెళ్ళిపోయినాం మేము ఇంకా ఉండకుండా. మమ్మల్ని పంపించేశారు. 3 డేస్ ఉంచారు మమ్మల్ని అక్కడే. ఎందుకంటే ఆ 3 డేస్ తర్వాతే మేము ఊరెళ్ళాం. ఆ 3 డేస్ గూడా మా తోడికోడలు ఇంట్లో ఉన్నాం. ఇంకా ఫో తర్వాత ఆ వ్రతం జేసుకోవాలని ఊరికి ఎళ్ళిపోయామనమాట. నన్ను మా ఆయనని పంపించేశారు. ఎందుకంటే మా తోడికోడలు వాళ్ళ పెళ్ళప్పుడే కదా! పోయింది నగ అంతా. సో, ఈ మధ్య నాకొకరు ప్రశ్నలో ఏం జెప్పినారంటే, "నీకు తెలుసా అమ్మా నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ నగ పోయిన తర్వాత ఇన్ని ఏండ్లు 20 ఏండ్లలో నాకెవ్వరు డైరెక్ట్‌గా ఎక్కడ అడిగినా నేను ఫస్ట్ అడిగేది ఇదే ప్రశ్న అనమాట. నా బంగారు తీసిన దొంగల పేరు దొంగలెవరు అని అడుగుతాను. ఆ ఒక్కటి తప్ప అన్నీ చెప్తారనమాట నాకు. అందుకే నాకు అది చెప్పకుండా అంటే నాకు ఎందుకు చెప్పటం లేదు అనుకునేదాన్ని గానీ, ఒకే ఒకరు ఈ మధ్య చెప్పారు. ఒక ఆహ్, 8 నెలల క్రిందట చెప్పారనమాట. మీరు నా వ్లాగ్ వీడియోలో గమనిస్తే నేను అలనాటి నా జ్ఞాపకాల గురించి చెప్పేటప్పుడు చెప్పిన. నా నవ్వే నా కష్టాలకు కారణము అని చాలా సార్లు చెప్పినాను. ఎందుకంటే అప్పుడు గాని నాకు అర్థం కాలేదు. నా నవ్వే నా కష్టాలకు కారణము అనేసి. ఎందుకంటే అది గూడా ఎందుకు చెప్తున్నానంటే చూడండి పబ్లిక్‌లో ఎవ్వరు గూడా ఎవరి ఫ్యామిలీని చెడ్డగా వాళ్ళుగా చూపించుకోరు. ఇన్నేళ్ళు నేను గూడా చూపించుకోలేదు. తెలిసినా గాని చెప్పుకోలేదు. ఎందుకంటే కొంచెం అందులో మా ఆయన ప్రెస్టీజ్ గూడా ఉంది కదా! అనేసి. బట్ ఇప్పుడు నాకున్న కోపానికి నేను చెప్తున్నానండి.
ఏదైతే అది కానీలే. నాకు ఏది నష్టం జరగాలో అంతా నష్టం జరిగిపోయింది. అందుకనేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. మా ఆయనకు ముందరే చెప్పారు చాలా సార్లు. ఒకరు చెప్పారు మా ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఈ మధ్య ఒక 8 నెలల క్రిందట గూడా చెప్పారనమాట. మా ఆయన ముందరే కూర్చొని చెప్పారు. ఏమని? నేను చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నా జూడండి. ఆ! ఏమని చెప్పారంటే అప్పుడు ఒకటే అడిగినా. ఎవ్వరు కూడా నాకు చెప్పటంలా నా బంగారు తీసిన దొంగలెవరు. కనీసం మీరన్నా చెప్తారా అని అడిగినా. అంటే అప్పుడు ఆహ్, నీ బంగారు పోవడానికి కారణము ఏంటి అన్నాను. సొంతమోళ్ళే అన్నారు. సరే ఎందుకు డబ్బు అవసరమై తీశారంటే డబ్బు అవసరమై కాదంట. నా మొఖంలో అంత బంగారు ఉందని ఆనందం ఉందంట. ఆ ఆనందము దూరం చేయడం. కేవలం కాన్సెప్ట్ అంతే డబ్బు కాదు అక్కడ. డబ్బు వాళ్ళకి అవసరమే కాదసలు. అది తీసేస్తే నీ మొఖంలో ఆనందం పోతది. అది. ఆ నవ్వే కారణం దానికి. ఇవన్నీ మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నా వీడియోలో నన్ను నమ్మే వాళ్ళకు నాకు గూడా తెలీదిప్పుడు. రీజన్ అయితే అది చెప్పినారు. మనం నమ్మాలి గదా! కొన్ని విషయాలు. నేను ఏ పాయింట్‌లో నమ్మినానంటే నీకు తెలుసా నీ బంగారు తీసిన తర్వాత నీతో పాటే నువ్వెక్కడున్నావో అక్కడే నీతో పాటే 3 రోజులు నీతో పాటే ఉంది. నువ్వున్న ప్లేస్‌లోనే రాత్రిళ్ళు నిద్రపోకుండా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఉన్నారు వాళ్ళు. నువ్వు పిచ్చిదానిలాగా హాయిగా నిద్రపోయినావు. నీకు తెలీదు. నువ్వు ఏ ప్లేస్‌లో ఉన్నావో ఆ ప్లేస్‌లోనే నీతో పాటే 3 రోజులు ఉండింది అని జెప్పారు. ఇప్పుడు ఇదేం చూపిస్తున్నానంటే ఎలా తీశారో దొంగతనం చూపిస్తున్నా. ఇలా లాకేసుంటాం గదా! ఈ లాకు వేసుకున్న వేస్ట్. ఎందుకంటే వాళ్ళు తీసింది వెనకాల జిప్ జాయింట్ ఉంది జూడండి. నేనిప్పుడు ఆపరేట్ చేసి చూపిస్తున్నాను వెనకాల. సేమ్ అలాగా జిప్ సూట్‌కేస్‌కు తీశారనమాట. ఇంగ సూట్‌కేస్ జిప్ ఇంతకంటే లావుంటదా చెప్పండి? ఇలా తీశారనమాట. ఈజీగా అది లేపి ఆ క్లిప్ తీసేసి దొంగతనం జేశారు. సో, నేను ఈ పాత పర్స్‌ని పడేస్తున్నాననమాట. మీకు చూపిచ్చి పడేస్తున్నా. జిప్ పోయింది. ఎవరికన్నా ఇచ్చినా కూడా వాళ్ళకి యూజ్ అవ్వదు. వాళ్ళ డబ్బులు పోతాయి ఇందులో. నాది గూడా పోతదన్న భయం. అందుకే చించి పడేస్తే ఎవరు వాడుకోకుండా ఉంటారని అలా మీకు చూపిస్తున్నాండి. ఈ లాక్‌ని ఇలా లేపారండి. లేపి ముందర లాకేసిన దాన్ని హ్మ్. తీసేసి దొంగతనం చేసి మళ్ళీ అలా తగిలిచ్చిపోయినారు. నేనొచ్చి చూసేసరికి అలా అది ఓపెన్ అయి ఉండింది. నేను చెప్పాను గదా! మనం మాట్లాడుకుందాం మళ్ళీ దీని గురించి అని. సో, ఇంకా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులేసుకొని ఉన్నారు. కేవలం తీసిన దానికి కారణం అంతే. అంతకు మించి ఇంకేం లేదు అన్నారు. అందుకనే మీకెప్పుడు చెప్తాను. నా నవ్వే నాకు కష్టాలకు కారణమని. అది అంతకుముందు నాకు గూడా మనసుకి తెలుసు. నా నవ్వు వల్లే నా నవ్వులో బాధలో గూడా నవ్వుతాను. ఆనందంలో నవ్వుతాను. ఏ సిట్యుయేషన్‌లో అయినా నవ్వుతాననమాట. సో, ఇప్పుడు చెప్పండి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు గదా! సో, ఎలా దొరుకుతది నా బంగారు? దొరకదు. బయటోడు తీసుంటే దొరికేది. అందుకే అప్పుడు మా కేస్ ఎవరైతే డీల్ చేశారో వాళ్ళు ఫ్యామిలీకి కొంచెం దగ్గరే అనమాట. క్లోజ్‌గా మా ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట. బహుశా చెప్పలేకపోయిండొచ్చు మ్యాటరు. అందుకనేసి. సో, ఇందులో ఇంకా మీరు ఏ రకంగైనా అనుమానించొచ్చు. ఎందుకంటే మా వారు ఆ రోజు మా అమ్మ వాళ్ళకి చెప్తాను అంటే చెప్పొద్దని నన్ను బ్రతిమలాడినారంటే ఆయనను గూడా దొంగనే అనుకుంటారు గదా! రీజన్ ఏందంటే ఆయనకు వాళ్ళ అన్న అంటే పంచప్రాణాలు. ఆ కుటుంబంలో అందరికీ ఆయనంటే పంచప్రాణాలు. ఈవెన్ నాకు తప్ప. అది సంగతి. సో, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవ్వరు ఒకరికొకరు కలిసి లేరండి. అదొక వింత. ఏంటంటే కలిసి లేరనేది ఈ మధ్య నాకు క్లారిటీ వచ్చింది. అంతే. ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రం చెప్పలేను. కలిసి లేరు అని క్లారిటీ ఎందుకొచ్చింది అంటే చెప్పనా? చెప్తాలనుకుంటున్నా కానీ చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నాను. వద్దులెండి ఎప్పుడైనా చెప్పుకుందాము. యాక్చువల్‌గా నేను మా పుట్టింటోళ్ళందరికీ దూరం అవ్వటానికి కారణము నన్ను బాగా ఇష్టపడే ఒక పర్సన్‌ను నేను నా చేతులారా దూరం జేసుకున్న. కారణం ఏందంటే మా ఆయన మీద ఈ దొంగతనం కేసు పెట్టమని చెప్పారనమాట. సో, నేను ఆళ్ళేం జెప్తే అది వినేదాన్ని. అప్పుడేం జేశాను, మా ఆయనకు ఆఫీస్‌లో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫోను జేసి ఏం జెప్పాను, అంటే జరిగిన తర్వాత 10 ఏండ్ల తర్వాత ఈ మాట జెప్పినారు. ఇప్పుడు గాదు. నేను బెంగుళూరుకొచ్చినాక ఆహ్, "నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మీద కేస్ పెట్టు. నీ బంగారు పోయిందనేసి" అన్నారు. అప్పుడు మా ఆయనకు ఫోను జేసి, "నా బంగారు గాన తెచ్చివ్వకపోతే నేను మీ ఫ్యామిలీ మీద కేస్ పెడతాను"
అని అంటే మా ఆయన నా మీద కేసు పెడతావు అని ఆఫీస్‌లో నుండే మాట్లాడాడు. అవును పెడతాను అన్నాననమాట. అంత దాకా పోయింది నేను మా ఆయనతో గొడవ. నన్ను పెట్టిచ్చమంటే పెడతా. తర్వాత భగవంతుడు ఏమనుకున్నాడేమో నాకు, ఎలా నేను కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు రియలైజ్ అయ్యి, నాకు నా హస్బెండే కావాలి. ఏం జరిగినా, మా ఆయన ఏం చేసినా నాకు నా హస్బెండే కావాలి అనేసి నాకెవరైతే సలహా ఇచ్చారో వాళ్ళని వదిలేసానండి. సో, నాకు భగవంతుడు మధ్యలో బెంగుళూరులో మళ్ళీ ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే, ఇదంతా చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొనెళ్తే ఎంత నీట్‌గా మనకు తెలీదసలు. ఒక పౌచ్‌లో పెట్టుకోవచ్చు చక్కగా. మనం టర్కీ టవల్ కంటే గూడా ఈ ఫర్ క్లాతులుంటాయి గదా! బేబీ ఇవి ఇప్పుడు స్వెటర్‌లవి పాతగయినవి థర్మల్స్‌వి. ఇలా మెత్తగున్నవి రగ్గులుంటాయి. ఒక రగ్గు కట్ చేసుకున్నా గాని అయిపాయే. లేదా ఇలాంటి పర్సులలో పెట్టుకోవచ్చు జ్యువెల్లరీ అని చూపిస్తున్నాను. యాక్చువల్‌గా ఆ రోజు వీడియో మాట్లాడుతూ చేశాను. మళ్ళీ ఆ టాపిక్ కాకుండా వేరే మాట్లాడుతున్నాను. మధ్యలో ఒకరు మా అత్తగారింటి వాళ్ళే ఏం చేశారంటే మా 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 బావగారి మీద కేస్ పెట్టడానికి మా సపోర్ట్ అడిగారు. దేవుడిచ్చిన అవకాశం అని చెప్తున్నా. నాకు బద్ధశత్రువు మా బావగారు. ఇప్పుడు కూడా పబ్లిక్‌లో చెప్తున్నా. నాకు బద్ధశత్రువు మా బావగారు. సో, ఏం చేశాను నేను దాంట్లో వాళ్ళ రక్త సంబంధికులే మా ఆయనని అడిగారు సపోర్ట్ చెయ్యి కేస్ పెడదాము అని. వాళ్ళు పెట్టాలనుకున్న మ్యాటర్ వేరనమాట. సో, నాకు దేవుడు అవకాశం ఇచ్చిన ఆ రోజు గూడా నేను ఆ అవకాశాన్ని వాడుకోలేదు. ఎందుకంటే ఆహ్, ఒక కుటుంబాన్ని మనం ఎవరి కోసమో మనము కేసి సపోర్ట్ చేయకూడదనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. కుటుంబంలో ఒకరి కోసం ఇంకోళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి హ్మ్, మనము సపోర్ట్ చేయగూడదని. అందుకే నేను ఆ రోజు చెయ్యము మాకేం పని మా పర్సనల్ మ్యాటర్‌కే మేము ఏం చేసుకోలేకపోయినాం. ఆ పర్సనల్ మ్యాటర్‌ని ఎవ్వరు కుటుంబంలో పట్టించుకోనప్పుడు వాళ్ళ పర్సనల్ మ్యాటర్‌ను మాకు సంబంధం ఏమి? అందులో నిజం ఉన్నా కానీ మనం పెట్టకూడదు. ఒక కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చకూడదు. ఆ రోజుకన్నా మేము సపోర్ట్ చేసింటే ఈ రోజుటికి నాకు నా మానసిక బాధలన్నీ పోయేవనిపించింది. కానీ సపోర్ట్ చేయలా. ఈ మధ్య గూడా మాకు ఒక మ్యాటర్ ఫోన్ చేసి చెప్తే మేమొకటే అన్నాం. మాకెందుకు చెప్తారు? మాకు చెప్పకండి. మేమెక్కడో దూరంగా ఉన్నాం. ఢిల్లీలో ఉన్నాం. మాకవసరం లేదు. మాకు సంబంధం లేదు. ఎవరికి ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు చేసుకోండి ఏమన్నా. మాకు సంబంధం లేని విషయాలివన్నీ అనేసి. ఎందుకంటే అండి మేము ఎవ్వరిని కాదనుకోని ఇంకా మాకు హ్మ్, ఏమి అయినా సరే భగవంతుడు ఉన్నాడు మాకన్నిటికి. తనే చూసుకుంటాడు అన్న ధీమాతో ఉంటున్నాం. సో, దయచేసి నేనిలా పబ్లిక్‌లో నా పర్సనల్ విషయం ఇంత ధైర్యంగా చెప్పటానికి కారణము మా ఆయన సపోర్ట్‌తోనే. మా ఆయన సపోర్ట్ లేకుంటే నేను చెప్పేదాన్ని గాదు. మా ఆయన సపోర్ట్ ఉండటం వల్ల చెప్తున్నాను. ఎందుకంటే ఆహ్, ఇంకా ఇప్పటికి 20 ఏండ్లయింది. ఇప్పటికి గూడా నేను ఇదే బాధ అనుభవిస్తున్నాననమాట. ఇంకా చ చ ఎందుకంటే డిసెంబర్ 25వ తేదీ 50 తులాలు పోయిందని చెప్పాను గదా! నా బంగారు అందులో 30 తులాలు. మా అమ్మది 10 తులాలు. తర్వాత వెండి అది ఇది అన్నీ కలిపి 50 తులాలు. మా అమ్మకు నేను సెటిల్ జేసి ఇచ్చేసాను. తర్వాత కొన్నేళ్ల తర్వాత సెటిల్ జేసి ఇచ్చేసాను. ఇంత నష్టపోయిన నేను ఇప్పటికి బంగారు చూస్తే నాలో వణుకు పుడతది. బంగారు కొట్టేసినోడికి వణుకు లేదు. నాకు వణుకు. బంగారు ముట్టుకున్నా వణుకు, బంగారు చూసినా వణుకు. ఆ దడ పోదు నాకిప్పటికి గూడా. పోనీలే అయినా గాని నేను బంగారు వస్తువులు వేసుకుంటున్నా నా ఒంటి మీద ఉండకుండా భగవంతుడు తీసేస్తున్నాడు ఏదో ఒక రీజన్‌తో. ఫైనాన్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడంతా నా దగ్గరున్నది కలెక్ట్ చేయడము, అమ్మేయటం. కలెక్ట్ చేయడం, అమ్మేయటం. ఇదే నా పరిస్థితి. ఇంకా ఎప్పటికి నా లైఫ్‌లో పర్మనెంట్‌గా బంగారం ఉండదని నాకర్థమైంది. నేను అందుకే రోల్డ్ గోల్డ్‌తోనే ఉంటా. కొనుక్కుంటాను, అమ్ముతాను. ఎందుకండి ఆ కొనుక్కోవడం ఎందుకు? అమ్మడం ఎందుకు చెప్పండి? నాలాంటి సిట్యుయేషన్ ఎవ్వరికీ ఉండదండి. నేను చెప్తున్నాను గదా! బంగారం కొనుక్కుంటే డైలీ వేర్ మాత్రమే కొనుక్కోండి. పార్టీ వేర్ కొనకండి. మా పిల్లలకి గూడా చెప్తా ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా డైలీ వేర్‌వి ఒక 100 ఐటెమ్స్ కొనుక్కోండి. 100 రకాల గాజులు కొనుక్కోండి. కానీ పార్టీ వేర్ మాత్రం ఎప్పుడైతే బ్యాగ్‌లో పెట్టుకొని ఇంకో ఊరికి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం అది ఆ దడ ఉంది చూసారు నాకు. ఇప్పటికి 20 ఏండ్లైనా ఆ దడ పోలేదండి. ఎందుకంటే విన్న మీకెట్లా ఉంటదో తెలీదు గానీ, అనుభవించిన నాకు ఆ రోజుల్లో లేదు.
నిజంగా చెప్తున్నా ఆ రోజుల్లో ఇంత బాధ లేదు. ఎప్పటికైనా తెచ్చిపెడతారు, వస్తది అన్న ఒక ఫీలింగ్ ఉండింది అప్పట్లో. అందుకనేసి నాకెప్పుడు ఆ బాధ లేదు. బట్ భగవంతుడు అనేవాడు ఒకరోజు మా ఆయనకు చెప్తా, నేను చనిపోయే లోపల నాకు బంగారం వద్దు, బంగారు కొట్టేసిన దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టివ్వు అని ఎప్పుడు అడుగుతుంటాను. ఇదే మా కొట్లాట. మా అత్తగారు వాళ్ళకి నేను విలువ ఇవ్వకుండా పోయింది అప్పటి నుండే. అయినా కూడా చాలా ఏళ్ళు ఇచ్చాను నేను వాళ్ళకి విలువ. నేను ఒక కోడలుగా నా బాధ్యత నేను ఇవ్వాలి అని ఇచ్చాను. బట్ ఇచ్చినా కూడా నాకు భగవంతుడు వాళ్ళ నుండి నాకు మా అమ్మ మెయిన్ నాకు ఇంకోటి కోపం ఏంటంటే, నా పుట్టింటోళ్ళు వెళ్ళి వాళ్ళని ఒక్కరోజు కూడా నిలదీయలేదు. నేను వాళ్ళతో మాట్లాడట్లేదు అని తెలిసినాక కూడా. మళ్ళీ మా బావ అంటే ఎవ్వరికీ నచ్చదు, కానీ అందరూ ఆయన వెళ్ళి ఏమడిగితే అది బిజినెస్‌లో జాయిన్ అవుతారు. ఆయన స్కీమ్‌లలో బలి పశువులు అవుతుంటారనమాట. అదొక బాధ నాకు తెలుసు వాళ్ళకు. మరి నేనే మాట్లాడనప్పుడు నా వాళ్ళతో వాళ్ళకేం పని మాట్లాడటానికి? అన్నీ తెలుసు. తెలిసి కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు. ఇది మనుషుల మనస్తత్వం. నేను ఇప్పుడు చెప్పినటువన్నీ ఎలాగో నన్ను ఇష్టపడే వాళ్ళు తప్ప యూట్యూబ్‌లో ఇంకా వేరే ఎవ్వరు చూడరు. నేను డైరెక్ట్‌గా ఫోన్లు చేసి చెప్పినా కూడా పట్టించుకోరు. ఇది నిజమని ఎవ్వరు నమ్మరు. సో, ఇందులో కూడా నేను చెప్పింది నేను ధైర్యంగా చెప్పడానికి కారణం ఏందంటే, నమ్మరు గనక చెప్పినాను ధైర్యంగా. ఇంత మంచి అవకాశం ఎవరికి ఉంటదండి? నిజం ఎంత చెప్పినా నమ్మరు అనేది. ఇప్పుడు చెప్పండి, నేను నేను ఈ వీడియోస్ ఈ మధ్య చేయలేకపోతున్నా. ఎందుకంటే ఎప్పుడైతే నా అలనాటి జ్ఞాపకాలను చెప్పడం మొదలుపెట్టానో, దాని మీద చెప్పడానికి మనసు రావటం లేదు. ఎందుకంటే నాకు ఆ బాధ రావాలి, చెప్పాలంటే మనసులో నుండి బాధ వచ్చినప్పుడే నేను చెప్పగలను, లేకపోతే చెప్పలేను. ఇప్పుడు కూడా పని కట్టుకొని బలవంతంగా ఇప్పుడు ఉన్న కొంచెం కూడా బయట పెట్టకపోతే రేపెప్పటికి నేను బయట పెట్టలేనేమో అనేసి బయట పెడుతున్నా. దయచేసి మీ బంధువులైనా ఎవ్వరిని నమ్మకండి. మీ పుట్టింటోళ్ళని నమ్మకండి, అత్తింటోళ్ళని నమ్మకండి. రోజులు మంచిది కాదు. చాలామందికి పుట్టింటోళ్ళు కూడా కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. అత్తింటోళ్ళవి నాకు తెలిసిన మా సర్కిల్లోనే విన్నామన్నమాట. అత్తింటోళ్ళు చేసిన ఆగడాలు. అప్పుడు నేను చిన్నపిల్లని కనుక నాకు తెలియలేదు. నావన్నీ జరిగిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదన్నమాట. ఎవరైనా చెప్పినప్పుడు నమ్మకండి, కానీ మీ జాగ్రత్తగా మీరు ఉండండి. దయచేసి మీ బీరువా తాళము చక్కగా లాక్ వేసుకొని పెట్టుకోండి. అమ్మ ఉన్నా, అత్త ఉన్నా, అక్క ఉన్నా, చెల్లి ఉన్నా, ఎవ్వరున్నా కానీ సొమ్ము దగ్గర ఎవ్వరు నమ్మకండి. నిజంగా చెప్తున్నాను. ఎవరి అనుభవాలు వాళ్ళు బయట పెట్టరు. రీజన్ ఎందుకో భయపడతారు బంధువుల్లో. ధైర్యంగా చెప్పుకోండి. మీకు జరిగిన ప్రతి అన్యాయము మీరు 10 మందికి చెప్పుకోండి. అది ఈరోజు నిన్ను పిచ్చిదని అనుకోవచ్చు, కానీ ఒకరోజు నమ్ముతారు తప్పకుండా. సో, ఇవాల్టి వీడియో ఇంతేనండి. నేను చూపించాను కదా, ఇలా ఉలన్తో కూడా మీరు కట్ చేసేసుకొని జాయింట్స్ చేసేసుకోవచ్చు. నేను బ్యాగ్ లాగా అదే మీకు ఇందాక ఆ రంధ్రాలు పెట్టి జ్యువెలరీ పౌచ్ లాగా చూపించాను కదా, అది కుట్టుకోవచ్చు చక్కగా. సో, బంగారం అనేది లాకర్కు అంకితం చేయండి. పెట్టుకోకపోయినా పర్వాలేదు, అది భవిష్యత్తులో మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కానీ రోజు దాన్ని పెట్టుకొని మురిసిపోవాలని మాత్రం మురిసిపోకండి. నాకు జరిగింది కదా, మీకు అందరికీ జరుగుతుంది అని జరగదు అని అనుకోకండి. ఒక జాగ్రత్త, నాలాగా అజాగ్రత్త పరులు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. రేపు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నా లైఫ్లో 20 ఏళ్ళుగా క్రిందట జరిగిన ఈ చేదు అనుభవము ఇలా షేర్ చేశాను. ఇయర్కి అయితే ఇంతే. మళ్ళీ వచ్చే సంవత్సరం యూట్యూబ్లో ఇలాగే ఉంటే మళ్ళీ దీని గురించే మాట్లాడుకుందాం. మళ్ళీ అప్పటికి ఏం నిజాలు తెలుస్తాయో తెలియదు కదా, అప్పటికి మాట్లాడుకుందాం. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.